తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. ఎందుకంటే గత వారం రోజుల క్రితం ఏదైతే కరీంనగర్‌లో తుపాకులు వాడి దొంగలు ఏదైతే రాబరీ చేసిర్రో జ్యువెలరీ షాప్ లోపల, సరే ఇంతకుముందు ఏదో కొంతమంది దొంగలను పట్టుకున్నామనేటువంటి వాళ్ళు కరీంనగర్ సిపి గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా వాస్తవాలు అవన్నీ కూడా ఇంకా బయటికి రావాల్సి ఉన్నది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి కథనం గ్యాంగ్ లీడర్ అనేటువంటి కథనం ఏదైతే ఏంటంటే వేరే ఇతర రాష్ట్రాలు, బీహార్ రాష్ట్రమో లేకపోతే ఇంకా వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ దొంగతనాలను ఆపరేట్ చేస్తున్నారు అనేటువంటి ఒక కథనము వచ్చింది. దాంట్లో వాస్తవం కనబడుతున్నది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఈజ్ అండర్ టార్గెట్. తెలంగాణ లోపల చాలా రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు లక్షలాది మంది ఇక్కడ పనిచేస్తారు కాబట్టి తెలంగాణకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దొంగలకు ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది పోయింది. కాబట్టి తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. వ్యాపారస్తులు కానీ, జ్యువెలరీ షాపులు కానీ వాళ్ళు పకడ్బందీ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలి. ఒక్క సెక్యూరిటీని పెట్టుకుంటే సరిపోదు. ఈవెన్ ఇళ్లల్లో కూడా మనము సెక్యూరిటీ మెజర్సు, మనం ఇవన్నీ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ సమాజం కూడా అప్రమత్తం కావాలి. ఒక దగ్గర దొంగతనం జరిగింది అని అంటే ఆ పక్క ఊరోళ్ళు దారి కడ్డము తిరిగి దొంగలను పట్టుకునేటువంటి ఒక వ్యవస్థ తెలంగాణ సమాజం లోపల తెలంగాణ నాయకులు తీసుకురావాలి. అయితే ఇక్కడ ఏమైంది, మన దొంగతనం జరిగిన తర్వాత ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ గారు కరీంనగర్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆ దొంగతనానికి సంబంధించినటువంటి విషయాల మీద మాట్లాడడం జరిగిన తర్వాత వెంటనే మన కరీంనగర్ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు దానికి కౌంటర్గా చాలా డిఫరెంట్ సబ్జెక్టు మాట్లాడారు. వ్యక్తిగతమైనటువంటి అంశాల మీదకి వెళ్ళిపోయిండు. ఈ సబ్జెక్ట్ అనేటువంటిది పక్కకు పోయింది. ఆయన వేరే విషయాలు మాట్లాడిన తర్వాత మళ్ళీ దానికి కౌంటర్గా హుజరాబాద్ ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ సవాళ్ళు చేయడము, ప్రతి సవాళ్ళు చేయడం, తర్వాత ఇక్కడ కొద్దిమంది కార్పొరేటర్లు వాళ్ళ అన్యాయాలు పోయి కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మీద దాడి చేయడం. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అంటే అది ప్రభుత్వ ఆస్తి అండి. అది ప్రభుత్వ ఆస్తి మీద ఎట్లా దాడి చేస్తారు? అది ఎంత పెద్ద నేరము, అది ఎంత పెద్ద నష్టము, అది మన సమాజానికి ఏం సిగ్నల్స్ మనం పంపిస్తున్నాం? సో దీనివల్ల అసలు సమస్య ఎటుపోతుంది, మన లీడర్లు ఎటుపోతుంది? మన పక్కన ఉన్నటువంటి వరంగల్కు ఈ ప్రభుత్వంలో వరంగల్ అభివృద్ధి కోసం 6,000 కోట్ల రూపాయలు అక్కడ నాయకులు అక్కడ అలాట్ చేయించుకున్నారు వరంగల్కు. కరీంనగర్ నాయకులు మీరు 8,000 కోట్లు మీరు కరీంనగర్కు అనౌన్స్ చేయించారు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ కానీ, ప్రతిపక్షం ఉన్నటువంటి వాళ్ళు మీరు అందరూ కలిసి అన్ని పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు 8,000 కోట్లు కరీంనగర్ తీసుకొచ్చారు. 6,000 కోట్లు ఇప్పుడు వరంగల్కు పోయినాయి. కాబట్టి ఈ రకంగా మీరు ఎట్లా అభివృద్ధి చేయాలనేటువంటిది మీరు ఆలోచించకుండా మీరు అనవసరమైనటువంటి తగవలు పెట్టుకొని ఆస్తులను నష్టం చేసుకొని దొంగతనం చేసి పారిపోతుంటే వాళ్ళని పట్టుకునేటువంటి ఒక వ్యవస్థ ప్రజల లోపల చైతన్యం తీసుకురాకుండా ఇవాళ మొత్తం కూడా ఏంటంటే ఈ పార్టీ వర్సెస్ ఆ పార్టీ, ఆ పార్టీ వర్సెస్ ఈ పార్టీ, ఈ నాయకుడు వర్సెస్ ఆ నాయకుడు, ఆ నాయకుడు వర్సెస్ ఈ నాయకుడు, సవాళ్ళు ప్రతి సవాళ్ళు, విధ్వంసము, దాడులు, ఇది జరుగుతున్నది కరీంనగర్ జిల్లాలో, తెలంగాణలో. దీని నుంచి ఈ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు బయటపడాలని చెప్పి ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఒక కొత్త కల్చర్ తీసుకురారు, ఇక్కడ ఒక కొత్త ఆలోచన తీసుకురారు. ప్రజలను ఎట్లా రక్షించాలనేటువంటిది ఒక ఆలోచన తీసుకురారు. ఎట్లా మన కరీంనగర్ జిల్లాను, ఉమ్మడి కరీంనగర్ జిల్లాను, కరీంనగర్ పట్టణాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆలోచన తీసుకురారు. మీరు కొట్లాడుకుంటే రేపు కొట్లాడ ప్రజలకు వస్తే ఎట్లా? రేపు కరీంనగర్లో ఉన్న యువకులందరూ కొట్లాడుకుంటే ఎట్లా? మీరు ఏమి సిగ్నల్స్ పంపుతున్నారు, మీరు ఏమి సూచనలు పంపుతున్నారు సమాజంలో? కాబట్టి దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు అందరూ కూడా మీ ఆలోచనను మార్చుకోర్రి. ఒక కొత్త ఆలోచనలోకి కరీంనగర్ను తీసుకొచ్చి యువకులకు ఎట్లా ఉద్యోగాలు రావాలి, ఎట్లా అభివృద్ధి జరగాలి, ఇక్కడ ఇంకా కరీంనగర్ పట్టణాన్ని మనం ఎట్లా ఒక గ్రీన్ సిటీగా మార్చాలి, ఉద్యోగ అవకాశాలు ఎట్లా తీసుకురావాలి అనే ఈ డైరెక్షన్లో మీ యొక్క వ్యక్తిగత తగాదాలను పక్కకు పెట్టి ఈ డైరెక్షన్లకు మీరు అందరూ కూడా ప్రజాప్రతినిధులు రావాలని విజ్ఞప్తి చేస్తూ అందరికీ జై తెలంగాణ, జై భారత్.